జోలాలి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. జోలాలి టీవీ మరియు జోలాలి మాసపత్రికను ఆదరించి అభిమానించిన పాఠకులకు, ప్రకటనకర్తలకు, డాక్టర్లకు, నాయకులకు, పారిశ్రామికవేత్తలకు జోలాలి యాజమాన్యం మరియు సిబ్బంది సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ తిరుపతిలోని ప్రముఖ డాక్టర్లు ఎన్ఆర్ఐ లింగుట్ల రమేష్నాథ్, డాక్టర్ ఆశాలత, డాక్టర్ వెంకటేశ్వర్లు, పారిశ్రామిక రాజకీయ నాయకురాలు శ్రీమతి రామినేని ప్రియాంక జోలాలి టీవీ ద్వారా తిరుపతి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాజు శర్మ పండితుడు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సంక్రాంతి గురించి వివరించి రాశి ఫలాల విశిష్టతను తెలియజేశారు. సో ఈ 2015 సంవత్సరంలో మన దేశము అభివృద్ధి, మన రాష్ట్రము, మన దేశము అభివృద్ధి మార్గంలో పయనిస్తూ ప్రపంచ దేశాలన్నీ, ఒక ఇంగ్లాండ్ అయితేనేమి, యూరోప్ అయితేనేమి, అదే పాశ్చాత్య దేశాలు, అమెరికా అయితేనేమి, మన భారతదేశం వైపు చూస్తున్నాయి ఈ అభివృద్ధి పథం వైపు. కాబట్టి ఈ 2015 సంవత్సరము మనకు స్టీప్ గా అభివృద్ధి పదంలో ప్రయాణించేదానికి ఒక మైల్ స్టోన్ గా అనుకుంటూ ఈ 2015 సంవత్సరంలో ప్రపంచ పటంలో మనల్ని, భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపేదానికి ఒక మైల్ స్టోన్ గా తయారవుతుందని ఆశిస్తూ మీ అందరకు మరొక్కసారి ఈ నూతన సంవత్సరంలో సంక్రాంతి మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ జై హింద్. ఉంటాను. మీ డాక్టర్ రమేష్. ఈ నూతన సంవత్సరం 2015లో మకర సంక్రాంతికి మనం సంక్రాంతి సంబరాలు ఆనందంగా జరుపుకోవాలని రాష్ట్ర ప్రజలందరినీ కోరుకుంటున్నాను. ముఖ్యంగా మనకి ఈ సంక్రాంతి కానుకగా మన చంద్రన్న సంక్రాంతి కానుకల రూపంలో మన ముఖ్యమంత్రి, ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చక్కగా ఒక బ్యాగ్ లో 6 వస్తువులు పెట్టి సంక్రాంతి కానుకలు ఇచ్చి మీరందరూ పండుగ తీయగా చేసుకోండి అని చెప్పి మనకు ప్రతి ఒక్కరూ కూడా, అందరూ ముఖ్యంగా మహిళలు ఇంట్లో ఆనందంగా గడుపుకుంటే కుటుంబం అంతా ఆనందం ఉంటుంది. ప్రతి ఒక్క కుటుంబం కూడా మీరు ఆనందంగా సంక్రాంతి పండుగ తీయగా చేసుకోవాలని చెప్పి చంద్రన్న సంక్రాంతి కానుకలు ఇవ్వటం అనేది చాలా హర్షదాయకమైన విషయము. అది మనం అందరం కూడా ఆయన తరపున కృతజ్ఞతలు చూపించాలి. ఎందుకంటే ఇంత చక్కటి అవకాశం, రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా, రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్నా కూడా సంక్రాంతి కానుకలు ఇచ్చి మనందరినీ ఆనందపరచడం అనేది మనం ముఖ్యంగా ఆయనకి మన కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అదే కాకుండా ఈ సంక్రాంతిలో ముఖ్యంగా మనం చేసుకునే పండుగలు, సంక్రాంతి, మకర సంక్రాంతి పండుగలు, పంటలన్నీ పండి ఇంటికి వస్తాయి. ఆ ఆనందంతో పశువుల పండుగ అనేది, పశు సంపద అనేది, గోపూజ అనేది చాలా ముఖ్యము. ఈ సంక్రాంతి ధనుర్మాసంలో ఆలయం మనగుడి కార్యక్రమం నిన్ననే చేశాం. మేము కూడా మనగుడి కార్యక్రమం చేశాం. మనగుడి, గోమాత పూజ అన్ని చేశాము. సో ఈ మనగుడి కార్యక్రమము కూడా చాలా మంచి కార్యక్రమం. అది గోపూజ అనేది ముక్కోటి దేవతలను పూజించినంత పుణ్యం ఒక్క గోవును పూజిస్తే. అది కూడా దాంట్లో కూడా నాటు ఆవులు అని అంటారు. అది గాని పూజ చేసినామంటే, గోపూజ చేసినామంటే ముక్కోటి దేవతలు మన ఇంట్లో వచ్చినట్టే. అట్లే నూతన గృహప్రవేశం చేశామనుకోండి, ముందుగా ఆవుని ప్రవేశపెడతాం, గోవుని ప్రవేశపెడతాం. అంటే గోమాత వచ్చిందంటే ముక్కోటి దేవతలు ఇంట్లోకి వచ్చినట్టే. సో లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చినట్టే. అలాగా గోపూజలు, ఈ పశు సంపదలు కానీ, ఈ పశువుల అలంకరణ కానీ, ఇవన్నీ కూడా మనం చక్కెర పొంగల్ చేసుకోవడం, పాల పొంగల్ చేసుకోవడం, సంక్రాంతి పొంగల్ సంబరాలు చేసుకోవడం, ఇవన్నీ గంగరెద్దు ఆటలు, ఇవన్నీ నిజంగా మన సనాతన హిందూ సాంప్రదాయాన్ని, భారతీయ సంస్కృతిని మరచిపోకుండా మనం ఈ మకర సంక్రాంతిని జరుపుకోవాలని ప్రజలందరినీ, మన తిరుపతి ప్రజల్ని, రాష్ట్ర ప్రజల్ని, మన దేశం అంతటా అందరి ప్రజల్ని కూడా కోరుకుంటూ ఈ సంక్రాంతి అందరికీ శుభం తేవాలని ఆ దేవదేవుని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను. తిరుపతి పట్టణం ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. దీనికి ఒక విశేషం ఉంది. ఈ పండుగకు రాష్ట్ర విభజన తర్వాత ప్రథమంగా జరుపుకుంటున్న పండుగ. దీన్ని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒక ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించాలని డిసైడ్ చేసి తిరుపతి, విజయవాడ, విశాఖపట్నాల్లో దీన్ని భారీ ఎత్తున ప్రభుత్వ పరంగా చేపట్టారు ఈ ప్రోగ్రామ్ ని. ఈ సందర్భంగా మన భారత సంస్కృతి ప్రతిబింబించేట్టుగా ఎన్నో ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈ అర్బన్ హార్ట్ లో రేపు
ఏర్పాటు చేసేసి ముగ్గుల పోటీలు అయితేనేమి, కోలాటాలు, ఇంకా రకరకాల పోటీలను ఏర్పాటు చేసి మన ఆంధ్ర సంస్కృతి టిపికల్ గా ప్రతిబింబించేట్టుగా ఏర్పాటు చేశారు. దానికి అందరూ ప్రముఖులు రేపు అని వస్తున్నారు. అదేవిధంగా మనకు అతిథులు సింగపూర్ నుంచి కూడా ప్రతి చాలా మంది వస్తున్నారు. మంత్రి ఈశ్వరునితో పాటు ఎంతో మంది వాళ్ళ ప్రతినిధులు వస్తున్నారు. సో ఈ నూతన సంవత్సరంలో కొత్త నూతన సంక్రాంతి మన నవ్యాంధ్రకి నూతన సంక్రాంతి. సో ఈ సందర్భంగా ప్రజలందరూ ఆనందోత్సవాలతో తీయగా పండుగ చేసుకోవాలని 6 వస్తువులు మనందరికీ తెలిసింది చంద్రన్న కానుక అని తెలుగు ఆడపడుచులకు ఇచ్చారు. సో అందరూ కూడా చాలా సంతోషంగా ప్రతి ఒక్కరూ ఈ పండుగ చేసుకోవాలి. సో మాకు భోగి, సంక్రాంతి, పశువుల పండుగ, కనుమ ఇవన్నీ 4 పండుగలు ఒకేసారి వరుసగా ఆనందోత్సవం జరుపుకొని గత స్మృతులు, విభజన అనే బాధని మర్చిపోయి కొత్త రాష్ట్రం ఎలా అభివృద్ధి నడవాలో దాని గురించి మనం ఆలోచించాలి. సో రాబోయే సంవత్సరం మనకు చాలా ఆనందదాయకంగా ఉంటుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి తెలుపుకుంటూ అదేవిధంగా ప్రజలను కూడా అభివృద్ధి పథంలో పయనించాలని చెప్పేసి ఆ దేవుడు కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు, మహిళలకు, డ్వాక్రా మహిళలకు, తిరుపతి ప్రజలకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ప్రతి ఒక్కరూ ఆ దేవదేవుడి ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ ప్రియాంక. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. వివాహే చ ప్రవేశే మధ్యమే సంగ్రామే సర్వకార్యేషు విద్యస్తనరాయతే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ నమః. అల్వేలమంగా సమేత ప్రసన్న లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. కంచికామాక్ష మధుర మీనాక్షి కాశీ విశ్వనాథినే నమః. శ్రీ గురుభ్యో నమః. మాతృభ్యో ఈనాటి జేటీవీ ప్రేక్షకులకు ఈ శుభావి భోగి, సంక్రాంతి, కనుమ విశేషాల సందడి మీకు తెలియజేయాలని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వర ఆలయ అర్చకుడు గత 10 సంవత్సరాలుగా ఈ ఆలయంలో పూజలు నిర్వహిస్తున్నాము. చంద్రగిరి ఏ రాజు శర్మ, చంద్రగిరి శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయ అర్చకుడు. శుభం. ఈ భోగి అనేది చాలా విశేష పండగ. ఈ భోగి ప్రతి ఇంట శుభాలిచ్చే భోగి. ఈ భోగి పండగ మనకి చాలా శుభానికి శ్రీకారం, మన్మథ నామానికి శుభకారం. కీడుపోయి మంచి రావాలని ప్రతి ఇంట ఈ భోగి మంటలు వేసి ఆ వెలుగులో నుంచి దీప దర్శనానికి ఈ యొక్క వెలుగుని తీసుకుని మన ఇంట దేవతస్థాన ప్రదేశంలో ఈ దీపానికి ఈ వెలుగుని దీపదర్శనంగా వెలిగించి అప్పటి నుంచి మనము స్నానపానాలు చేసుకుని పచ్చని మామిడి తోరణాలు కట్టుకుని ఇంటింటా ముగ్గులు, ముత్యాల ముగ్గులతో అలంకరించి ఆడపడుచులు, పెద్దలు, అన్నలు, చిన్నలు, తల్లిదండ్రులు అందరూ ఈ యొక్క భోగి సందడిని శుభంగా పంచుకొని పాలు పంచుకుని ఈ భోగి నాటికి మనము చాలా సంతోషకరంగా ఉండాలని కోరుకుంటున్నాము. ఈ సంక్రాంతి ప్రతి సంవత్సరం మనకి ఈ భోగి సంక్రాంతి చాలా విశేష పండుగ. ఈ ధనుర్మాసం ముందు మనము దేవతలకి, అంటే ప్రతి దేవతలకి, ఎక్కడ దేవతలకైనా సరే పాలాభిషేకం, క్షీరాభిషేకం, పంచామృతాభిషేకం చేసి ఈ ధనుర్మాసాల ప్రాతకాల బ్రహ్మముహూర్తంలో ఈ అభిషేకం చేసి ఈ ధనుర్మాసం తర్వాత ఈ యొక్క భోగి తర్వాత మకర సంక్రాంతి మనకి చాలా విశేషం. ఈ పండుగ రోజు మనము పాలతో పొంగలు చేసి అచ్చటముచ్చటగా పసుపు చెట్టుకి పూజలు చేసి ఆదిత్య హృదయం పారాయణ చేసి ఆదిత్య హృదయం పూజలు చేసి వినాయక అష్టోత్తరము, లక్ష్మీ అష్టోత్తరము, లలిత అష్టోత్తరాలతో జయప్రదంగా మనం చేసి లక్ష్మీ పూజ చేసి మనకి సూర్య నమస్కారాలు చేసి ఈ సూర్యుడికి జపాకుసుమ సంకాసం కాశ్యపేయం మహోదితం తమోరి సర్వపాపజ్ఞం ప్రణదోస్తు దివాకరం అనేటువంటి శ్లోకాన్ని 11 సార్లు జపించుకుని ఇంటి మిద్దెపైన మనము ఆయన ఆదిత్య హృదయుడు సూర్యుడికి రథవాహన ముగ్గు వేసి ఆ ముగ్గులపై అలంకరణ దీపాలను పెట్టి ముత్తైదులు తాంబూలాలు పెట్టి పాలు పొంగలు నైవేద్యం పెట్టి బ్రాహ్మణులకు దక్షిణమిచ్చి ఈ యొక్క మకర సంక్రాంతి రోజు చాలా వైభవమైనటువంటి ఈ మకర సంక్రాంతి పురుషుడిని మనము సూర్య నమస్కారం చేసుకుని సూర్యుడికి మన మనసులో ఉండే కోరికలు చాలా విధంగా అన్నిటి శుభంగా జరగాలని, ఈ సంవత్సరం మనకి పాడి పంటలు బాగా పండాలని, రైతులు బాగుండాలని, వర్షాలు
చాలా కురియాలని అభిలక్ష్యంతో ఈ యొక్క పాడి పంటల అభివృద్ధి స్థానానికి వచ్చి పశువుల పండుగ చేసుకుని పశువులకి అలంకరణ చేసి గ్రామాల్లో ప్రదక్షిణ చేయించి వాళ్ళకి నమస్కారాలు చేసి గో ప్రదక్షిణ చేసి మహావిష్ణువుని నారాయణాయుధి వాసుదేవాయుధి తన్నో విష్ణు ప్రచోదయాత్ అని చెప్పి వెనక భాగం పక్క భాగంలో మనకి నమస్కారాలు చేసుకుని చాలా శుద్ధిగా మనం ఇంటికి వెళ్లి శుభస్వీకరణంగా లక్ష్మీ కటాక్షంగా మన పాడి పండుగలు సమృద్ధిగా ఉండాలని ఈ మకర సంక్రాంతి రోజు మనం చాలా సంతోషంగా ఉంది. అందరూ సంతోషకరంగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క చాలా విశేషమైనటువంటి కనుమ, అలాగనే కనుమ అంటే మనం గొబ్బెలమ్మలు తీసుకొచ్చి గొబ్బిలు పూజ చేసి గొబ్బెమ్మకి గొబ్బిలక్ష్మి పూజ చేసి గొబ్బమ్మకి గొబ్బిలకి ఆ యొక్క గుమ్మడి పూలతో అలంకరించి పుష్పాలంకరణ చేసి ప్రతి ఇంటా గొబ్బిలతో అలంకరించి కావలసిన ధాన్యాలు కావలసిన వరాలు డబ్బులు తీసుకుని ఆ గొబ్బెమ్మకి అలంకరణార్థం చేసుకుని తరువాయి మనం అలంకరంగా పూజ చేసి విశేషంగా పూజ చేసి కనుమ పూర్తి చేసుకుని ఈ సంక్రాంతి కనుమ వైభవంగా ఉంటుందని ఈ యొక్క కోరుకుంటూ ఈ యొక్క జేటీ వారికి చాలా విశేష స్పందన కలిగి ఈ జేటీ వారి శుభాకాంక్షలతో మీకు ఈ సంక్రాంతి కనుమ చాలా విశేష పండుగ. అలాగే కొత్త సంవత్సరము 2015 మన్మథనామ సంవత్సరం అంటారు. ఈ సంవత్సరము మేషరాశి వారికి చాలా బాగుంటుంది. చాలా విశేషత, సంకల్పం నెరవేరుతుంది, అన్ని కష్టాలు పోతాయి, కుటుంబంలో లావాదేవీలు నిలుస్తాయి. వృషభ రాశి వారికి చాలా జూన్ నుంచి చాలా వైభవంగా ఉంటుంది, ఆధ్యాత్మికంగా బాగుంటుంది. నలుపు రంగులు వాడరాదు, పసుపు రంగులు వాడబడను. లక్కీ నెంబర్ 6. ఈ ఫిబ్రవరికి ఈ యొక్క వృషభ రాశికి చాలా విశేషంగా ఫిబ్రవరి 11 చాలా బాగుంటుంది. మిథున రాశి ఆరోగ్య సమస్య, ఆరోగ్యాన్ని చక్కదిద్దుకోవాలి. మనసులో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. భర్త పట్ల అనురాగంగా ఉండాలి. దాన ధర్మం చేయవలను. ప్రతి శుక్రవారం అరటిపండుని 10 మందికి పంచాలి. మిథున రాశి కటక రాశి వాళ్ళకి చాలా విశేషంగా ఉంటుంది. కళ్ళు, తల కొంచెం ఆరోగ్య పరిస్థితుల్లో కొంచెం అనామతిగా ఉండొచ్చు, శ్రమాధికం ఉండొచ్చు. విద్యారంగం ప్రవేశం బాగుంటుంది. కళారంగం వాళ్ళకి అభివృద్ధి చాలా విశేషంగా జూలై 11 నుంచి చాలా బాగుంటుంది. కటక రాశి వారికి అష్టైశ్వర్యంతో కూడినటువంటి దినము, అష్టైశ్వర్యం కూడిన రాశి, సకల సంకల్ప సిద్ధి అవుతుంది. సింహరాశి వారికి చాలా శ్రమాధికం ఉండొచ్చు, మనసులో కోరికలు నెరవేర్చకుండా పోవచ్చు. ఆగస్టు 29 నుంచి గురుబలం వల్ల వాళ్ళకి చాలా వైభవంగా ఉంటుంది. దూర ప్రయాణం సిద్ధి అవుతుంది. అఖండ వస్తు ప్రాప్తి, అఖండ భూప్రాప్తి. కన్యారాశి వారికి చాలా గుణమేళనంగా ఉంటుంది. వారికి ధనాదాయం పెరుగుతుంది, లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది, భూములు కొంటారు, లావాదేవీగా ఉంటారు. స్నేహితులు సన్నిహితులు మంచి చేస్తారు, పరోపకారులు మంచి చేస్తారు, శత్రువులు నశిస్తారు. తులారాశి వారికి మాట ఖచ్చితంగా నడవాలి. ఈ సంవత్సరము ఎరుపు రంగు వాడరాదు. ఆదివారం వెంట్రుకలు కట్ చేయకూడదు, గోరలు కట్ చేయకూడదు. శుభంగా సూర్యుడికి పాలు, తేనె, బెల్లము నైవేద్యించాలి. పౌర్ణమి రోజు సాయిబాబాకి చపాతుల్లో నైవేద్యం పెట్టాలి. చాలా విశేషకరంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి అఖండంగా ఉంటుంది. ఆదాయం ఏకందాయాలు బాగుంటుంది. మంచిగా నడుస్తారు, మంచిగా చాలా పైకొస్తారు. రాజయోగం కూడినటువంటి ప్రతికూలమైనటువంటి మంచి టైం కాలం వర్తిస్తోంది. అందరిలో మంచిగా మెలగాలి. ఏ ప్రయోగం ఎత్తినా మంచి జరుగుతుంది. అన్నిటికీ విశేష ఫలితంగా ఉంటుంది. ధనుసు రాశి వారికి చాలా జాగ్రత్తగా ఉండవలను. అతి కష్టం, వ్యయం జాస్తిగా ఉంటుంది. దూర ప్రయాణాలు పనికిరాదు. అఖండ మాటలు పడాల్సి వస్తుంది. మంచిగా ఉండడం చాలా విశేషము. ఆంజనేయ స్వామికి మంగళవారం, ఆదివారం నేతి దీపం వెలిగించవలను. తమలపాక మాల కానీ, వడమాల కానీ, 54 కానీ, 108 కానీ ఆంజనేయ స్వామి మెడలో వేయవలను. ప్రతి రాత్రి చంద్రుడికి పాలు నైవేద్యం చేసి తాగవలను. మకర రాశి వారికి చాలా వైభవంగా ఉంటుంది. కోరికలు నెరవేరుతుంది. మనస్సంకల్పితం జరుగుతుంది. విశిష్టత పెరుగుతుంది. గౌరవాలు పెరుగుతుంది. అత్యంత శుభకాలంగా గడుపుతారు. కుంభరాశి వారికి ధనాదాయం పెరుగుతుంది. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. అఖండ ధైర్యం పెరుగుతుంది. విశేషత అనుభవిస్తారు. మంచి అనేటువంటి దానిలో అడుగు పెడతారు. చిరకాల బాధలు, చికాకులు తొలగిపోతాయి. అనుకోనటువంటి సమస్యలు దూరమవుతాయి. లావాదేవీ వర్తిస్తుంది. కుటుంబంలో భార్యాభర్తల అన్యోన్యత పెరిగిస్తుంది. బిడ్డల సౌకర్యాలు చూస్తారు. మీనరాశి వారికి ఈ సంవత్సరము చాలా అత్యంత మధ్యమగా ఉంటుంది. అనుకున్న పనులు చాలా లేటుగా ఉంటుంది. భార్య పట్ల జాగ్రత్తగా ఉండవలను. అనారోగ్య సమస్య, చిక్కులు ఎదురవుతూ ఉంటాయి. మంచిగా మెలగాలి.
ప్రతిరోజు సూర్య అష్టోత్తరము చంద్ర అష్టోత్తరము ఉదయం ప్రాతకాలం చేసుకోవాలి. బ్రాహ్మణుడికి గోధుమలు దానం ఇవ్వాలి. అత్యంత కష్టాన్ని సుఖంగా భావించాలి. ఈ రాశివారు అత్యంత గోప్రదక్షిణ చేయడం చాలా విశేషం. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం అర్చకులు ఏ రాజు శర్మ, చంద్రగిరి.